హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈ వారం మరో మంచి కథతో నేను ముందుకు వచ్చాను. ఈ కథ పేరు దద్దోజన గండం. దద్దోజన గండం ఏంటో అనుకుంటున్నారు కదా. దద్దోజనం అంటే తెలియని తెలుగువారు ఉండరు. పెరుగన్నంలో తాలింపు వేసి ఎంతో అద్భుతంగా చేస్తారు ఈ దద్దోజనాన్ని. ఇది ప్రసాదంగా కూడా చాలా గుళ్ళలో పెడతారు. అందరూ ఏదో ఒక సమయంలో మనం తినే ఉంటాం కదా. మరి ఆ దద్దోజనం వల్ల గండం ఏమిటి చూద్దామా? ఈ ఇంట్రెస్టింగ్ కథ చూసే ముందు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ మరియు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్లో ఈ కథను షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ధన్యవాదాలు. ఒకవేళ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే చేసుకోండి. ఆ గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా దద్దోజనం ఏమిటి, దాని గండం ఏమిటి చూద్దామా? ఈ కథ ఫిబ్రవరి 1993లో ప్రచురితమైంది. అనగనగనగనగనగనగనగా తాళ్ల చెరువు అనే ఊళ్ళో ధనుంజయుడు ఉండేవాడు. అతని ఇంటి పేరు దద్దోజనం కాదు, కానీ దద్దోజనం చేయడంలో అతడే సాటి. ఆ కారణంగా ఊళ్ళో వారందరూ అతన్ని దద్దోజనం ధనంజయం అనేవారు. అయితే ధనుంజయానికి నా అనేవాళ్ళెవరూ లేరు. అతను ఎంతో కష్టపడి పైకొచ్చి కచేరీలో ఉద్యోగం సంపాదించాడు. ఒక పెళ్లిళ్ల పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది. ఈ సంబంధం నాకు నచ్చలేదు. అతడి వెనక నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మంచికైనా చెడుకైనా అత్తామామ అంటూ ఎవరో ఒకరు ఉండాలిగా అన్నది పార్వతి తల్లి. కానీ పార్వతి మాత్రం అటువంటి జంజాటాలేవి లేని సంబంధమే నాకు కావాలమ్మా. ఇన్నాళ్ళు ఎలాగో స్వయంగా వండుకు తిన్నాడు, ఇంటి పని మొత్తం తానే చేశాడు. ఇప్పుడు నేను కొత్తగా వంట నేర్చుకుని చేయి కాల్చుకునే బదులు అతనే తనకి నాకు ఇద్దరికీ వంట చేసి పెడతాడు, ఇంటి పనుల్లోనూ సహాయంగా ఉంటాడు. పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం, నీకు తెలుసుగా అన్నది పార్వతి. ఆశ్చర్యంగా చూడడం తల్లి వంతైంది. పార్వతి పనిబద్ధకం మనిషి. ఈ విషయం తల్లికి తెలుసు. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారిన పోయే వాళ్లతో కూర్చొని సూది కబుర్లు ఆడేది. కోయవాళ్లు, బైరాగులు, సాధువు, సన్యాసులు అందరినీ పిలిచి తన చేయి చూపించి తన జాతకం చెప్పమని అడిగేది. ఇక ఇలాంటి పార్వతికి ఏదో ఒక పెళ్లి సంబంధం చూసి త్వరగా వదిలించేసుకోవడం మేలు అనుకుంది తన తల్లి. నెల తిరిగేలోపే పార్వతికి ధనంజయానికి పెళ్లి జరిగిపోయింది. పెళ్లైన 15 రోజుల్లోనే పార్వతి కాపురానికి కూడా వచ్చేసింది. ఇక రోజు తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో, పచ్చళ్లతో సుష్టుగా భోంచేయాలనుకున్నాడు ధనుంజయం. కానీ తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే, అబ్బో మీ దద్దోజనం వంట అద్భుతమంట కదండి, పెళ్లిళ్ళ పేరయ్య ఎంతో గొప్పగా చెప్పాడు, నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో. ఇది విని ధనుంజయం ఎంతో గర్వపడ్డాడు. అతను వెంటనే దద్దోజనం సిద్ధం చేశాడు. అయితే మరొక వారం గడిచిన పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు. విసిగిపోయిన ధనుంజయం, ఇక ఈరోజు నువ్వు వంట చేయాల్సిందే, ప్రతిరోజు నాకు ఈ దద్దోజనం తిప్పలేమిటి, పెళ్ళైనా కూడా అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళిపోయాడు. అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కుండలో చేయి పెట్టుకుని కూర్చుంది పార్వతి. ఏమైంది అని అడిగాడు. నా చెయ్యి కాలిందండి, నాకు వంట రాదు మొర్రు అని చెప్తుంటే మీరు వినలేదు. ఇదిగో ఇప్పుడు ఇది తగ్గడానికి ఇంకో 10 రోజులు పడుతుంది, బాగుందా మీకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకేముంది, కరిగిపోయాడు ధనంజయం. ఆ తర్వాత నెల రోజుల్లో 4-5 రోజులు మాత్రమే అతి కష్టం మీద పార్వతి వంట చేసింది. ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో, రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకొస్తాను, మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచండి మీరు అన్నది. ధనంజయం నెత్తి బాదుకున్నాడు. అయితే మరుసటి రోజు సాయంత్రం చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్ళ జాడలేదు. ధనంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతాదంతా గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు. అతడు ఇక పడుకునే ముందు తలుపులు మూయబోతుండగా, అమ్మా ఇంత కూరుంటాయండమ్మా అంటూ ఒక బిచ్చగాడు కేక వేశాడు. ధనంజయం ఒక పళ్ళెంలో మిగతా దద్దోజనం తీసుకుని వాడి దగ్గరికి వచ్చాడు. దాన్ని చూడగానే బిచ్చగాడు ముఖం చిట్లించి, అబ్బో చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారుగా, ఈరోజు కూడా దద్దోజనమేనా అన్నాడు వెగటుగా. అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం నేనే ఉండాలి కదా నాయనా అంటూ ధనంజయం బిచ్చగాడి బొచ్చులో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపులు మూసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్లయింది. ధనంజయం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. దాన్ని చూస్తూనే హడలెత్తిపోయి కెవ్వుమని అరిచాడు ధనంజయం. గొడవ చేయకు,
నేను చెప్పేది పూర్తిగా విను. నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అంతే అన్నది ముసలి పిశాచం. ధనంజయానికి ఏం చేయాలో అర్థం కాలేదు. నా చేతి దద్దోజనం ఏంటి, నువ్వు తినడం ఏమిటి, మతుండే మాట్లాడుతున్నావా అని అడిగాడు. అదేమిట్రా, నీ దద్దోజనం అద్భుతంగా ఉంటుందట కదా, ఎన్నో పిశాచాలు చెప్పుకుంటుంటే విన్నాను, నాకు తినాలనిపించింది, ఏం తప్ప, ఇంత దద్దోజనం పెట్టలేవా అని అడిగింది. పెట్టక చేస్తానా అంటూ ఒక పళ్ళెంలో కాస్త దద్దోజనం తెచ్చి పెట్టాడు. పిశాచం ఆ దద్దోజనం మొత్తం ఒక్క ఉడుతను తినేసింది. ఆహా, అమోఘం, ఏమి రుచిరా, నీ పెళ్ళాం అదృష్టవంతురాలు అంటూ పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ధనంజయం చేసేదేమీ లేక పడుకుండిపోయాడు. నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద పెద్ద వెలుగు పడింది. ధనంజయం కళ్ళు తెరవగానే ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ. ధనంజయం ఆమెకు చేతులెత్తి మొక్కాడు. తల్లి, ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అమ్మా అన్నాడు. అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి, నీ పట్ల నా దయ ఎన్నడూ ఉన్నదేరా, నీ దద్దోజనాన్ని ప్రసాదంగా ఎన్నోసార్లు నాకు సమర్పించవు, నీపై ఆ పాటి కరుణ ఉండదా, అది గుర్తొచ్చే ఇక్కడికి వచ్చాను, ఈరోజు ఎందుకో నీ దద్దోజనం రుచి చూడాలనిపించిందిరా అన్నది. గ్రామదేవత ఇలా అనగానే ధనంజయం గుండెలు గుతుక్కుమన్నాయి. గ్రామదేవతకు రోజు దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపించమంటుందేమో అన్న భయం కలిగింది వాడికి. ఇది గ్రహించిన గ్రామదేవత, భయపడకు, ఈ ఒక్కసారికేలే, మళ్ళీ రాను అన్నది. ధనంజయం చిరునవ్వు నవ్వి మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెంలో వేసి తెచ్చాడు. ఆహా, నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం వండి పెట్టావురా, నిన్ను మెచ్చాను, ఇక వెళ్ళి వస్తాను అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు ధనంజయం కచేరీలో ఉండగా పార్వతి తన తల్లిగారు ఇంటికి వచ్చారు. ఇల్లు తాళం వేసి ఉండడంతో కచేరీకి ఒక కుర్రవాణ్ణి పంపింది పార్వతి. తాను తన తల్లి వచ్చామని తాళాలిచ్చి పంపించమని అడిగింది. అలాగే సాయంత్రం ఇంటికి త్వరగా రావాల్సిందిగా అతను ధనంజయానికి చెప్పాడు. ధనంజయం చీకటి పడబోతుండగా ఇల్లు చేరాడు. వంటింట్లోంచి పచ్చి పులుసు, వంకాయ కూరలు వాసన వస్తుంది. ఒక క్షణం ఆశ్చర్యపోయాడు ధనంజయుడు. అతడు పార్వతిని సమీపించి, ఏమిటి ఈరోజు దద్దోజనం లేదా, నువ్వే శ్రమపడ్డట్టున్నావు అన్నాడు చిన్నగా. పార్వతి, ఏమండి, మీరు మళ్ళీ ఈ జన్మలో ఆ దద్దోజనం మాట ఎత్తకండి, నా మీద ఒట్టే, మీరు మా అమ్మతో కబుర్లు చెప్తుండండి, వంట క్షణాల మీద చేసి వస్తాను అన్నది. ధనంజయం తన చెవులను తానే నమ్మలేకపోయాడు. హఠాత్తుగా తన భార్యలో ఇంత మార్పు కలిగినందుకు అతను ఆనందిస్తున్నా ఒక పక్కన తనకు భయంగానే ఉంది. తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తన మేలు కోరుకుంటుందనుకున్నాడు అతను. అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని, ఆ రాత్రి అక్కడికి వచ్చిన బిచ్చగాడని ధనంజయుడు ఊహించలేకపోయాడు. ఆ బిచ్చగాడు ఈ ఊర్లో మాత్రమే బిచ్చగాడిగా నటిస్తాడు. బాగా గడ్డం పెంచిన అతను మిగతా ఊళ్ళలో స్వామీజీగా ఒక సాధువుగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఒకరోజు పక్క ఊరికి వెళ్ళిన అతను పార్వతిని కలుసుకున్నాడు. ఆ బిచ్చగాడిని చూసి ఎవరో సాధువు అనుకుంది పార్వతి. ఇంటికి పిలిచి అరటిపళ్ళు, మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది. బిచ్చగాడు ఆమె చేతిరేఖలను అటు ఇటు పరీక్షగా చూసి, నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, కానీ నీ భర్తకు ఒక దద్దోజన గండం ఉంది అన్నాడు. దద్దోజన గండమా, అదేమిటి స్వామి అన్నది పార్వతి ఆశ్చర్యపోతూ. దద్దోజన గండం అమ్మా, అతనికి దద్దోజనం చేయడం ఇష్టం కదా, అతను ఏ రోజో దద్దోజనం చేస్తూనో తింటూనో పోతాడు, అదే అతని రాత అని చెప్పాడు. అంత మాట అన్నారేమిటి స్వామి, దీనికి విమోచనం లేదా అని అడిగింది పార్వతి ఆశగా. ఏముందమ్మా, అతని జీవితంలో ఇంకోసారి దద్దోజనం చేయకుండా తినకుండా నువ్వే చూసుకోవాలి, ఇదొకటే మార్గం అన్నాడు ఆ బిచ్చగాడు. అలాగే స్వామి అంటూ చేతులెత్తి దండం పెట్టింది పార్వతి. బిచ్చగాడు మెల్లగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి తన జన్మలో భర్తకు దద్దోజనం చేయించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది పార్వతి. ఆ విధంగా ధనంజయానికి దద్దోజనం చేసే కర్మ తప్పింది. కానీ ఎంతకాలం గడిచినా సరే ఊళ్ళో వాళ్ళు మాత్రం ధనంజయాన్ని దద్దోజనం ధనంజయం అనే పిలుస్తున్నారు. చూసారుగా, చిన్న కథ కానీ మంచి కథ కదా. అప్పుడప్పుడు మనం అనుకోని విధంగా కొంతమంది మనకు సహాయపడతారు. ఒక పిశాచం, ఒక దేవత ఇద్దరూ చేయలేని పని ఒక బిచ్చగాడు చేశాడు కదా. దద్దోజనం ధనంజయం జీవితం నుంచి దద్దోజనాన్ని తీసేశాడు, అతని జీవితాన్ని సుఖవంతం చేశాడు
కదా? ఎప్పుడు ఎవరు మనకు ఎలా సహాయం చేస్తారనేది మనకి తెలియదు. అందుకనే అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు. ఇటువంటి ఒక మంచి నీతిని తెలిపేటువంటి ఈ కథ అందరూ తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈ కథను వెంటనే అందరితో షేర్ చేయండి. మరియు మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే వారం మరొక మంచి కథతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.